డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో బాబు షూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. ఒక్క పథకం కూడా పూర్తిగా అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు మోసం చేశారని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి మండిపడ్డారు. కూటమి నేతలు తమ సంపాదనపై దృష్టి పెట్టి హామీలను గాలికి వదిలేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మోసాలను గడప గడపకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తద్వారా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు. ఒకవేళ ఉద్యోగ అవకాశాలు ఇవ్వలేకపోతే ప్రతి విద్యార్థికి ఎవరైతే నిరుద్యోగం ఉన్నాడో ఆ నిరుద్యోగికి నెలకి 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇచ్చే కార్యక్రమం మేము చేస్తామని చెప్పాడు. ఎక్కడైనా ఇచ్చాడని అడుగుతున్నాం. ఎక్కడ కూడా ఇచ్చిన పాపన పోలా. అలాగే రెండోది, మరి ఏదైతే తల్లికి వందనం ఏమీ కాదు. జగన్మోహన్ గారు పెట్టిన తల్లి అమ్మఒడికి కాపీ కేవలం దాన్నే తీసుకుని ఇవాళ తల్లికి వందనం ఇస్తామని చెప్పారు. 20 లక్షల మంది మరి తల్లులుంటే 50 లక్షల మంది కూడా ఇవాళ కూడా నాడింగ్ ఇవ్వలేదు. వైఎస్ఆర్సీపీ నేతలను ఎదుర్కొనే ధైర్యం లేక టీడీపీ నాయకులు విగ్రహాలను ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రాలయం ఎమ్మెల్యే బాల నాగిరెడ్డి కర్నూలు జిల్లా బాపులదొడ్డి గ్రామంలో కొద్ది రోజుల క్రితం వైఎస్ఆర్ విగ్రహాన్ని పచ్చమూకలు ధ్వంసం చేశాయి. వైఎస్ఆర్ జయంతి సందర్భంగా అదే స్థానంలో విగ్రహాన్ని బాల నాగిరెడ్డి ఆవిష్కరించారు. రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఏమి పంచాయతీ అని చెప్పిన ముఖ్యమంత్రి ఎవరైతే చంద్రబాబు నాయుడు సభాముఖంగా తెలియజేస్తున్నా, ప్రతి ఒక్కరు రైతులే, ప్రతి ఒక్కరు మనుషులే, ప్రతి ఒక్కరు ఆలోచన చేయాలి. ఆయన సీనియర్ 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉందంటాడు. 40 ఏళ్ళ ఇండస్ట్రీ ఉన్న ముఖ్యమంత్రి ఏం చెప్తున్నారండి మీరు? రెడ్ బుక్ రాజ్యాంగం నీ కొడుకు చేస్తున్నాడు, నువ్వు మాత్రము వైఎస్ఆర్ పనిచేస్తా చెప్తున్నా ప్రతి అధికారులకి.